తాటాకు 1979లో దాసరి నారాయణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఈ సినిమాకు నిర్మాత కె. మురారి, సంగీతం కె.వి. మహదేవన్ సమకూర్చారు. కె. రామలక్ష్మి నవలల ఆధారంగా తీయబడిన చిత్రం. చిత్రకథకు వస్తే, శోభన్ బాబు తండ్రి బాధ్యతారహితంలో దురలవాట్లతో ఉంటాడు. సావిత్రి అతని భార్య. 2 పిల్లలు. తండ్రి దుశ్చేష్టల వల్ల చెల్లి మరణిస్తుంది. శోభన్ బాబు ఇంట్లో గొడవపడి పారిపోయి ఎంతో కష్టపడి చదువుకొని సుజాత గారి సాయంతో డాక్టర్ చదువును పూర్తి చేశాడు. వృత్తిరీత్యా పరిచయమైన వక్కలంక పద్మను శోభన్ బాబు వివాహం చేసుకోవడం, అతని బతుకుని పండించిన సుజాత గోరింటాకుల అతని నుండి దూరం అవ్వడం చిత్రకథ. ఈ మూవీలో శోభన్ బాబు, సుజాత, సావిత్రి, జె.వి. రమణమూర్తి, దేవదాస్ కనకాల, రమప్రభ, చలం, ఎం. ప్రభాకర్ రెడ్డి, వక్కలంక పద్మ ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాం. మూవీలో రాము పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 మార్చి 2008లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 71 సంవత్సరములు. మూవీలో స్వప్న పాత్రలో నటించిన సుజాత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 6 ఏప్రిల్ 2011లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 58 సంవత్సరములు. మూవీలో పద్మ పాత్రలో నటించిన వక్కలంక పద్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 65 సంవత్సరములు. మూవీలో సుజాత తండ్రి పాత్రలో నటించిన ఎం. ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 నవంబర్ 1997లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోలు ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 62 సంవత్సరములు. మూవీలో శోభన్ బాబు తండ్రి పాత్రలో నటించిన జె.వి. రమణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 జూన్ 2016లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 83 సంవత్సరములు. మూవీలో శోభన్ బాబు తల్లి పాత్రలో నటించిన సావిత్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 26 డిసెంబర్ 1981లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 47 సంవత్సరములు. మూవీలో మల్లయ్య పాత్రలో నటించిన చలం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 4 మే 1989లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 59 సంవత్సరములు. మూవీలో చెల్లమ్మ పాత్రలో నటించిన రమప్రభ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 77 సంవత్సరములు. మూవీలో ఆనంద్ పాత్రలో నటించిన దేవదాస్ కనకాల్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 2 ఆగస్టు 2019లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 74 సంవత్సరములు.